ఈరోజు పోలిపాడ్యమి. ఈ సందర్భంగా పోలిస్వర్గ దీపాలు ఏ విధంగా వెలిగించాలో, అదేవిధంగా మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాస ప్రారంభం సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున నదీ స్నానాలు చేసిన ఫలితం పొందటానికి, కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపారాధనలు చేసిన ఫలితం పొందటానికి పోలిపాడ్యమి సందర్భంగా పోలి దీపాన్ని వెలిగించాలి. ఈ పోలిస్వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీకు దగ్గరలో నది ఏదైనా ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి, లేదా ప్రవహించే నీళ్లు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఒక అరటి దొప్పను తీసుకోవాలి. ఆ అరటి దొప్పలో బియ్యపిండిలో నీరు కలిపి ఆ తడి బియ్యపిండిని రెండు వైపులా కూడా ఆ అరటి దొప్పలో గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ అరటి దొప్పలో ఆవు నెయ్యిలో తడిపినటువంటి 2 కుంభవత్తులు ఉంచి ఆ కుంభవత్తులు వెలిగించి పుష్పాలు అక్షింతలతో అలంకరించి ఆ అరటి దొప్పను పారే నీళ్లలో వదిలిపెట్టాలి. దీన్నే పోలిపాడ్యమి దీపం లేదా పోలిస్వర్గ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టడం ద్వారా కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపారాధనలు చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని ఏకకాలంలో సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నదీ తీరంలో ఉసిరిక దీపాలు వెలిగించుకోవటం ద్వారా, 365 ఒత్తుల దీపాలు వెలిగించుకోవటం ద్వారా, పిండి దీపాలు వెలిగించుకోవటం ద్వారా కూడా పోలిపాడ్యమి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే నదికి వెళ్ళి లేదా ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి పోలి దీపాన్ని వెలిగించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో అయినా సరే పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు. గృహంలో పోలి దీపాలు ఎలా వెలిగించుకోవాలంటే, మీ గృహంలోనే ఒక రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో అరటి దొప్ప ఉంచి దీపాలు వెలిగించుకోవచ్చు. అరటి దొప్ప అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు. లేదా బియ్య పిండితో పిండి ప్రమిదలు చేసి ఆ పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు. ఉసిరిక దీపాలైనా వెలిగించుకోవచ్చు. అయితే గృహంలో పోలి దీపాలు వెలిగించాలని భావించే వాళ్ళు ప్రత్యేకంగా బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి 33 పిండి దీపాలు తయారు చేసుకొని ఆ 33 పిండి దీపాల్లో కూడా ఒక్కొక్క పిండి దీపంలో ఒక్కొక్క కుంభవత్తి వేసి ఇలా ఇంట్లో పోలి దీపాలు వెలిగించినట్లయితే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయాల్లో దీపారాధనలు చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు కూడా తులసి కోటలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకొని దాన్ని శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశిర మాసం సందర్భంగా మొదటి 15 రోజులు కూడా శ్రీ మహావిష్ణువుని పూజించే సమయంలో విష్ణువుకు చక్కెర పొంగలి నివేదించటం, తర్వాత 15 రోజులు దధ్యోజన నివేదన చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించి నేతితో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి వాటిని ఎవరికైనా పంచిపెట్టినట్లయితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మార్గశిర మాసంలో మధుసూదన నామాన్ని పఠించినట్లయితే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఓం మధుసూదనాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. విష్ణు కృపకు పాత్రలు కండి. ఈ మాసంలో దేవాలయానికి విరాళం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అగ్ని పురాణంలో చెప్పారు. కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయంలో పూల మొక్కలు నాటిన, చెట్లు నాటిన, భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించిన, అన్నదాన నిమిత్తమై ధనాన్ని ఇచ్చిన సమస్త దోషాలను తొలగింపజేసుకోవచ్చని, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని అగ్ని పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి విష్ణువుకు ప్రియమైనటువంటి ఈ మార్గశిర మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.